సినిమా సెలబ్రిటీలతో సెల్ఫీ దిగాలని వాళ్ళతో సన్నిహితంగా మెలగాలని కామన్ మ్యాన్కే కాదు కంట్రీని పాలించే పాలకులకు కూడా క్యూరియాసిటీ ఉంటుంది. కానీ సినీ ప్రముఖులు సైతం పాలకులైన తమ వద్దకు రావాలని అధికారంలో ఉన్నవారు కోరుకుంటారు. ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న తమను పిలిస్తే తప్ప వెళ్ళకూడదన్న టెక్కు సినీ స్టార్స్ కి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సీఎం హోదాలో ఉన్న వారి పాపులారిటీని బట్టి పిలవకపోయినా వారి ప్రాపకం కోసం టాలీవుడ్ ప్రముఖులు క్యూ కట్టిన సందర్భాలు ఉన్నాయి. అలా కలవకుండా డిస్టెన్స్ మెయింటైన్ చేయడంతో గత కొంతకాలంగా సినీ ప్రముఖుల వీక్నెస్ ను అడ్డం పెట్టుకుని సీఎం పదవిలో ఉన్నవారు మైండ్ గేమ్ ఆడటం పరిపాటిగా మారింది. సినీ రంగ ప్రముఖులకు సంబంధించి ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. ఈ విషయంపై క్లారిటీ ఉన్నప్పుడు కొత్తగా సీఎం అయిన వారిని మర్యాద నిమిత్తం కలిసి ఒక నమస్కారం పెడితే వారి ఈగో సాటిస్ఫై అవుతుందన్న కామన్ సెన్స్ టాలీవుడ్ ప్రముఖులకు ఎందుకు ఉండదో అర్థం కాదు. ప్రతిసారి కొత్తగా సీఎం అయిన వారి నుంచి వార్నింగ్ రావడం, దాంతో బెంబిలెత్తిపోయి నిర్మాతలు, దర్శకులు, అగ్ర హీరోలు క్యూ కట్టి వారిని ప్రసన్నం చేసుకునేందుకు తంటాలు పడడం గత 10 ఏళ్లుగా రిపీట్ అవుతుంది. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ప్రొడ్యూసర్లను ఉద్దేశించి ఇచ్చిన మాస్ వార్నింగ్ తో మళ్లీ ఈ చర్చకు తరలించింది. రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డిలతో టాలీవుడ్ ప్రముఖులకు సత్సంబంధాలు మంచిగా ఉండేవి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్తో మొదట్లో కొత్త డిస్టెన్స్ పాటించినప్పటికీ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులే కాకుండా అవసరాల కారణంగానూ టాలీవుడ్లో డ్రగ్స్ కేసు కలకలం సృష్టించడంతోనూ గులాబాస్తో పాటు ఆయన తనయుడు కేటీఆర్ను ప్రసన్నం చేసుకునేందుకు టాలీవుడ్ సెలబ్రిటీలు పోటీపడేవారు. అటు ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉన్నంత వరకు అంతా సజోగా సాగింది. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక తెలుగు సినీ ప్రముఖులు ఆయనను పెద్దగా లెక్క చేయలేదు. జగన్ కేబినెట్ లో అప్పట్లో మంత్రిగా ఉన్న కొడాలి నాని టాలీవుడ్ సెలబ్రిటీల తీరుపై స్పందిస్తూ అసలు ఇండియా మ్యాప్ లో ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఒకటి ఉందని, దానికి జగన్ సీఎం అనే విషయాన్ని సినీ ప్రముఖులు గుర్తించడం లేదని, వారు గుర్తించే విధంగా చేస్తామని వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని ఎవరూ మర్చిపోలేరు. ఇలా కొడాలి నాని హెచ్చరించిన కొద్ది రోజుల్లోనే జగన్ ప్రభుత్వం ఏపీలోని సినీ థియేటర్లపై కొరడ జులిపించడంతో దెబ్బకు టాలీవుడ్ మొత్తం సరెండర్ అయిపోయింది. కోవిడ్ ని కూడా లెక్క చేయకుండా మాస్కులు పెట్టుకుని ఏకంగా చార్టెడ్ ఫ్లైట్ లో టాలీవుడ్ అగ్ర హీరోలు, దర్శకులు, నిర్మాతలు జగన్ ముందు చేతులు కట్టుకుని కూర్చొని విన్నపాలు వినిపించడం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. జగన్ ముందు మెగాస్టార్ చిరంజీవి చేతులు కట్టుకుని మాట్లాడడం ద్వారా వైసీపీ అధినేత నిరంకుశ వైఖరి బయటపడిందని జనసేనాని పవన్ కళ్యాణ్ ఆ సందర్భంలో విమర్శించడం హాట్ టాపిక్ గా మారనే విషయం అందరికీ గుర్తుండి ఉంటుంది. మాట్లాడుతూ మాది ప్రైవేట్ వ్యాపారం, ప్రభుత్వానికి సంబంధం ఏముంది, ప్రభుత్వానికి సంబంధం లేదు, నేను కరెక్ట్ గా చెప్పలేనది ఆ అర్థం వచ్చేటట్టు మాట్లాడారు. కాబట్టి ప్రభుత్వానికే సంబంధం లేకపోతే 2 సంవత్సరాల క్రితం పెద్ద వాళ్ళందరూ ఇక్కడి నుంచి కదిలెళ్ళి గత చీఫ్ మినిస్టర్ ఎందుకు కలిశారండి? ప్రభుత్వానికి సంబంధం లేకపోతే. ఏ వ్యాపారం అయినా సవ్యంగా చేసుకోవాలంటే ప్రభుత్వంతో సహకారం లేకుండా అది జరగదు. అటువంటిది ప్రభుత్వంతో సంబంధం ఉంది, మాది ప్రైవేట్ వ్యాపారం, ఇది సరికాదు. ప్రభుత్వంతో సంబంధం ఉంటుంది, ప్రభుత్వం కోఆపరేషన్ కావాలి. ఒకటే ఎగ్జాంపుల్, వాళ్ళ కోఆపరేషనే అక్కర్లేకపోతే మనలో పెద్ద వాళ్ళందరూ వెళ్ళి ఎందుకు కలిశారు? గత చీఫ్ మినిస్టర్ ఎందుకు కలిశారు? మనకు కష్టం వచ్చిందనే కదా వెళ్ళి కలిశారు. కష్టం వస్తే గానీ వెళ్ళి ఒక ఫార్మాలిటీ లేదా? మినిస్ట్రీ నుంచి వచ్చింది నేను చదివాను, అది చాలా సమర్థనీయంగా ఉంది. నిన్న ఎవరో మాట్లాడుతూ మాది ప్రైవేట్ వ్యాపారం, ప్రభుత్వం. జగన్ వార్నింగ్ తో సరెండర్ అయిన టాలీవుడ్ సెలబ్రిటీలకు ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా జ్ఞానోదయం కలగలేదు. కేసీఆర్ తర్వాత తెలంగాణ సీఎం పదవిని చేపట్టిన రేవంత్ రెడ్డి పట్ల కూడా తెలుగు సినీ రంగ ప్రముఖులు అంటి ముట్టినట్లుగా వివరించారు. ఈ విషయంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి టాలీవుడ్ తీరుపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన సినీ ప్రముఖులు మేల్కోలేదు, దీంతో అదును చూసి సీఎం రేవంత్ రెడ్డి తన పవర్ ఏంటో చూపించారు. హైడ్రా ద్వారా హీరో నాగార్జునకు సొంతమైన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చేశారు. ఈ ఎపిసోడ్ మరొక ముందు పుష్ప2 తొక్కిసలాట వివాదాన్ని కారణంగా చూపి స్టార్ హీరో అల్లు అర్జున్ ను అరెస్టు చేశారు. అంతటితో ఆగకుండా స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలను రద్దు చేస్తామని జీవో విడుదల చేశారు. దీంతో టాలీవుడ్ ప్రముఖులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. వెంటనే రేవంత్ రెడ్డిని కలిసి ఆయనతో ఫోటోలు దిగి సైదు కుదుర్చుకున్నారు. ఇంకా అంతా సజావుగా జరుగుతుందని భావిస్తున్న తరుణంలో
ఏపీలో చంద్రబాబు సీఎం అయిన ఏడాది కాలంలో సినీ నిర్మాతలు దర్శకులు కనీసం మర్యాద నిమిత్తం కూడా కలవలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత అనుభవాలతో పోలిస్తే ఈసారి వార్నింగ్ ఇచ్చినది టాలీవుడ్ టాప్ హీరో కావడంతో తెలుగు సినీ రంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒకే ఒక థియేటర్ త్రిబుల్ఏ దానికి ఓనర్ కనుక నా దగ్గర ఒక్క థియేటర్ కూడా లీజ్ లో లేదు. ఆంధ్రాలో కూడా అన్ని వదిలేసుకుంటా వచ్చేసి నా దగ్గర మొత్తం 1500 థియేటర్లు ఆంధ్రాలో ఉంటే, అదే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉంటే నా దగ్గర 15 లోపు ఉన్నాయి. అన్ని వదిలేసుకుంటా రాగా అవి కూడా మా స్టాఫ్ తోటి లీజులు అయిపోయిన తర్వాత ఎప్పుడు లీజులు రెన్యూ చేయకండి వీటిని అని చెప్పాను. కనుక నా దగ్గర ఆ థియేటర్లు లేవు. ఎందువల్ల నన్ను అంటే పాత అలవాటు కొద్దీ అందరూ నన్ను ఆ నలుగురిలో మాది బాగుంటాయి కనుక అందరూ పెద్దల ఫోటోలు వేస్తా విమర్శకు బాగుంటుంది కనుక కొంచెం అలా విమర్శిస్తున్నారు. నేను దయచేసి మీడియా మిత్రులను అడిగేది ఏంటంటే, ఆ నలుగురు అని వేసేటప్పుడు నన్ను కలపకండి. నేను లేను, ఆ వ్యాపారంలో లేను. నేను అన్ని వదిలేశాను. 1500 థియేటర్లకి 15 మాత్రమే, 15 లోపే నా దగ్గర ఉన్నాయి. అవి కూడా త్వరలో నా దగ్గర ఉండవు, వద్దని చెప్పాను. ఇక పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో చర్చకు దారితీశాయి. ఏదో ఒక సమస్య వస్తే తప్ప టాలీవుడ్ ప్రముఖులు సీఎం పదవిలో ఉన్న వారిని కలవరనే తప్పుడు సంకేతాలు వినడం వల్ల అధికారంలో ఉన్నవారు టాలీవుడ్ ప్రముఖుల్ని ఏదో ఒక సమస్యలు ఇరికిస్తే తప్ప దారులకి రారనే అభిప్రాయానికి వస్తున్నారని కొందరు నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వార్నింగ్ తర్వాత టాలీవుడ్కి ఎలాంటి ప్రమాదం పొంచి ఉందోనని వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వంపై ఆధారపడి నడవాల్సిన స్థితిలో ఉన్నప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని టాలీవుడ్ పెద్దలు జాగ్రత్త పడి సీఎంలతో సంబంధాలను మెరుగుపరచుకోవాలి. అలా కాకుండా ఫ్యాన్స్ ముందు బిల్డప్ ఇచ్చినట్లుగా రూలింగ్ లో ఉన్న వాళ్ళ ఎదుట పోజులిస్తే సీన్ సితారవుతుంది. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ గా రాబోతుండగా మేము సినిమాను మోస్తాము అనేది దుస్సాహసం చేయకూడదు. ఆ దుస్సాహసానికి మీరు ముందడుగు వేయకూడదు. అది పెద్దలు కానివ్వండి, చిన్నలు కానివ్వండి చెప్తున్నాను. ఎందుకంటే మన ఇండస్ట్రీ నుంచి ఎవరు ఏది అడిగినా హెల్ప్ చేస్తున్న మనిషి ఆయన. ఆ రోజు మేము అశ్విని దత్ గారి కోసం కొద్దిమంది కలిపి వెళ్ళాం పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి. అశ్విని దత్ గారి సినిమా వస్తుంది, దానికి కాస్త రేట్స్ ఇప్పించండి అని చెప్పి అడగడం. అప్పుడు ఆయన హింట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారిని కలిశారా, మీరు ఛాంబర్ తరఫున వచ్చి కలవండి. ఆ తర్వాత ఆ కమ్యూనికేషన్ లో ఏం జరిగిందో ఏంటో తర్వాత ఎవరు దాన్ని పట్టించుకోలేదు. నేను ఒకళ్ళిద్దరితోటి ప్రస్తావిస్తే, చంద్రబాబు నాయుడు గారు మాకు తెలిసిన ఆయన కదా, పవన్ కళ్యాణ్ గారు మాకు తెలిసిన ఆయన కదా, మేము వెళ్ళి పని చేయించుకుంటా అన్నారు తప్ప ఛాంబర్ వారు సంస్థ గాని వెళ్ళి అఫీషియల్ గా మనం అందరం వెళ్ళి కలిసి కష్టం వచ్చినప్పుడు కలవడం లేదు. కష్టం వచ్చినప్పుడు మనం అసలు ప్రభుత్వం వచ్చిన తర్వాత వెళ్ళి మనం కలవాలి కదా, కలవలేదు. పవన్ కళ్యాణ్ గారు హింట్ చేసినా కూడా అది జరగదు.